ఈ రోజు కౌంటీ మ్యాచ్ ఆడడానికి చింతలపూడి నుంచి ప్లేయర్స్ వచ్చారంటే ఎవరో చూసేద్దారండి. మ్యాచెస్ విన్స్ అంటారు కదా. ఈ కౌంటీలో వచ్చేసి 2 అద్భుతమైన క్యాచ్లు ఉన్నాయి. వాటి వల్ల మ్యాచ్ వన్ సైడ్ అయింది. కౌంటీ ఎవరు కన్నా స్టేన్ వర్సెస్ మహేష్ ఫేస్ టు ఫేస్ 5 అవర్స్ అవునన్నా ఇప్పుడు కొడతారా? మహేష్ మనస్ఫూర్తి కొడతారు ఈ మ్యాచ్. బ్యాటింగ్ కి స్టేన్, బౌలింగ్ కి మహేష్. రెడీ కౌంటీ ఫస్ట్ బాల్ నేరుగా బౌలర్ చేతులకు డాట్ బాల్. బ్యాట్స్మెన్ స్టేన్ నుంచి మంచి హెలికాప్టర్ షాట్, అది సూపర్ మ్యాన్ లాగా ఫీల్డింగ్ ఎఫెక్ట్ ద్వారా సింగల్. ఇంకా థర్డ్ బాల్ బ్యాట్ కి నేరుగా ప్రభాస్ చేతులకు సూపర్ క్యాచ్ పట్టాడు, క్యాచ్ అవుట్. మహేష్ ద్వారా మంచి కట్టర్, డాట్ బాల్. తర్వాత బంద్ కూడా డాట్ బాల్. స్టేన్ జనాల మధ్యలో కొట్టాడు ఈ బాల్, అది నేరుగా ఫీల్డర్ చేతులకు వెళ్ళి సింగల్. ఇంకా బ్యాట్ కింద బంతి, ఈ బంతి కొడితే ఎక్కడో పడింది శ్రీహరి కోట 6 రన్. మహేష్ నుంచి మరొక డాట్ బాల్. ఇంక ఈ స్టేన్ లెగ్ స్టంప్ 6 కొట్టాడు బ్రో, అలా చూస్తుండబోవాల్సింది. చాలా పెద్ద 6 శ్రీహరి కోట. స్టేన్ ముందు బీట్ అయిపోయాడు, డాట్ బాల్. 6 కొట్టే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ నేరుగా గాల్లో ఉంది బంతి, అది మహేష్ పడతాడు, గుడ్ క్యాచ్, క్యాచ్ అవుట్. స్టేన్ బ్యాట్ నుంచి ఇది కూడా 4 వెళ్తుంది అనుకున్నారు, కానీ మంచి ఫీల్డింగ్ అయిపోతుంది, సింగల్ రన్. హార్డ్ బాల్ ఉంటుంది, కొట్టాడు బా. శ్రీహరి కోట పెద్ద. ఈసారి మహేష్ స్లో రన్ నేరుగా ఫీల్డర్ చేతిలో పెట్టాడు, సెకండ్ వికెట్ గౌన్. తర్వాత కూడా స్లో రన్ వేసాడు, 6 కొడదాం అనుకున్నాడు, కానీ లాంగ్ ఆఫ్ మీద అది నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది, థర్డ్ వికెట్ గౌన్. 3 వికెట్లు పడిన తర్వాత ఇది కొట్టాడు 6, అన్ ఓవర్ లో కొడితే మైల్ ఓవర్ లో పడింది, పెద్ద 6. ఇంక ఈ క్యాచ్ పట్టాడు మహేష్, చూసే వాళ్ళకి మెంటల్ ఎక్కిపోయింది గ్రౌండ్ లో. స్టేన్ ఈ కటర్ కంగారు పడిపోయాడు, అది బ్యాట్ గెట్ చేయాలి, నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, క్యాచ్ అవుట్. 5 వికెట్లు కోల్పోయాడు. ఎవరు కొడతారా? మహేష్ మనస్ఫూర్తి కొడతారు ఈ మ్యాచ్. ఎందుకలా? అంతే, టార్గెట్ తక్కువ. బ్యాటింగ్ కి మహేష్. రెడీ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ బ్లాక్ బంతి, నేరుగా ఫీల్డర్ చేతిలో సింగల్ రన్. కాళ్ళ ముందు బంతి, ఈ బంతి ఎక్కడో పడింది, 6. మహేష్ బ్యాట్ నుంచి నేరుగా జనాల్లోకి ఆఫ్ స్టంప్, సింగల్ రన్. ఇంక ఈ 6 స్క్వేర్ లకు పడింది, అన్న వారిలో కొడితే సిండికేట్ లో పడింది, చాలా పెద్ద 6. మహేష్ స్టెప్ అవుట్ అయ్యి లాంగ్ రన్ మీద కొట్టాడు 6. మహేష్ 6 కొట్టాడు మిడ్ వికెట్ మీద, చాలా పెద్ద 6 శ్రీహరి కోట. 24 బంతులకు 10 రన్స్ కావాలి, అలా అనుకున్నప్పుడు ఆఫ్ స్టంప్, సింగల్ రన్. ఇంక 23 బంతులకు కావాల్సిన 9 రన్స్. గాల్లో బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది, క్యాచ్ పడతాడు లేదా లేదు, క్యాచ్ మిస్ అవడం వల్ల సింగల్ రన్. ఇంకా కావాల్సిన 24 బంతులకి 8 రన్స్. అలా అనుకున్నప్పుడు శ్రీహరి కోట కొట్టాలని అందరూ అనుకున్నారు, చాలా పెద్ద శ్రీహరి కోట కొట్టాడు, మ్యాచ్ విన్ అయిపోయాడు. బ్యాటింగ్ బౌలింగే కాదు, చాలా బాగా ఆడి గెలిచాడు మహేష్. చింతలపూడి మహేష్ అంటారంట.